ఇష్టమే తిడితే పడాలి అడిగితే మద్దతు ఇవ్వాలి జగన్తో ఆటలాడేసుకున్న బీజేపీ జేపీ నడ్డా గారు అదే జేపీ నడ్డా గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు 19 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని అన్యాయం చేసేసారు, నాశనం చేసేసారు, ఆయన మీద అన్ని కేసులు తవ్వాలి తాడ తీయాలని చెప్పేశారు. నిన్నేమన్నా పార్లమెంట్లోనేమన్నా అక్కడ పోయి మద్దతుగా ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 11 ఓట్లైనా అక్కడ కూడా ఉన్నాయి, రాజ్యసభ లోక్సభ కలిపి అక్కడ 11 ఉన్నాయా, మొత్తానికి 11, 12 అనుకుంటా. మరి అవి కూడా వేయించుకున్నారు. ఆడేమన్నా ఓట్లు వేయించుకున్నారు, ఎక్కడికి వచ్చామని తిట్టేశారు. ఇదేం పద్ధతి? జనరల్గా తండ్రి కొడుకుని తిట్టాడంటే బాధ్యత ఉండమని తిడుతుంటాడు, లేదా ఉపాధ్యాయుడు విద్యార్థిని తిట్టాడంటే ఉపాధ్యాయుడు బాధ్యత ఉండమని తిడుతుంటారు. ఇక్కడేమన్నా అవకాశం కోసం ఓట్లు ఏమన్నా వేయించుకునేటప్పుడు ఏమన్నా ఫోన్ చేసి ఓట్లు వేయని అంటున్నారు, ఏడకి వచ్చామన్నా మామూలుగా వాయించేస్తున్నారు. పాపం ఎంత తిట్టినా కానీ కనీసం ఆయన ఏమన్నా నోరు మీదిపి ఇట్లా ఎందుకన్నారు మమ్మల్ని అని చెప్పని అడిగే ప్రశ్న కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఏమని చెప్పారు, వైసీపీ మెడలు వంచి కేంద్రం మెడలు వంచి వాళ్ళందరినీ సంగతి తేలుస్తూ ఉన్నారు. మెడలు వంచటం ఏమో కానీ పూర్తిగా వాళ్ళు తిట్టి మెడలు పైకి వంచిన మెడ పైకి కొత్తకపోతుంటే ఎట్లా, మెడ వంచేసి పైకి ఎత్తని పరిస్థితి ఏర్పడిపోయింది. అది మరి అంటే పార్టీ రాజకీయంగా ఎప్పుడైతే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో అప్పుడు ఇట్లాంటివి వస్తాయి. ఉన్నప్పుడు ఎగిరిగిరి పట్టడం, లేనప్పుడు కింద పట్టడం రెండు ఉండకూడదు. అప్పుడైనా ఇప్పుడైనా ఒక బ్యాలెన్సింగ్ ఉంటే బాగుండేది. అది ఎందుకు లేదు అని అంటే రాజకీయ పరిస్థితులని భవిష్యత్తును అంచనా వేయకుండా ఇప్పుడు వాటిని ఒక స్థితప్రజ్ఞత లేకుండా వ్యవహరించినప్పుడు ఇలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉండిద్దేమో అనిపిస్తూ ఉంది. 2019-24 మధ్యలో ఎందుకైనా శిరీష్ బయట ఒకటి ఉంది సార్. ఓకే, ప్లే చేయండి. బయట ప్లీజ్. घर घर हर घर ये संदेश दीजिए कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था, वी वर रशिंग टुवर्ड्स डेथ ट्रैप, इट वाज ए गवर्नमेंट ऑफ नॉन परफॉर्मेंस, इट वाज ए गवर्नमेंट ऑफ नॉन गवर्नेंस, इट वाज फुल ऑफ करप्शन. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. We are going towards the brightness, we are going towards the development. और मैंने आपके सामने डेवलपमेंट की सारी सूची आपके सामने रखी है. घर घर శిరీష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి పాపం అట్లా ఆడేసుకుంటున్నారు, ఎందుకని? అంటే మెడల్ వంచుతామనే దాని గురించి ఢిల్లీ స్థాయిలో గతంలో నుంచి ఒక జోక్ ఉంది సార్. మెడల్ వంచుతాం అన్నది బీజేపీ మెడల్ కాదు, మా మెడల్ బీజేపీ ముందు వంచుతామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పారు. దాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే రకంగా అర్థం చేసుకున్నారు. సో ఆ వంచిన మెడ అనేది అలానే ఉంచారు. వాళ్ళు అవసరమైనప్పుడు ఎత్తమన్నప్పుడు ఎత్తుతున్నారు, దించమన్నప్పుడు దించుతున్నారు అనేది ఢిల్లీలో వైసీపీ వర్గాల మీద ఉన్న సెటైర్. మన ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట సాధిస్తాం, మాకు ఎంపీ సీట్లు ఇవ్వండి అన్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం సాధించారు, ఎంత తెచ్చారు అనేది కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. అదేవిధంగా కనీసం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సిబిఎన్ గారికి కానీ నారా లోకేష్కి కానీ ఏ స్థాయిలో గౌరవం అయితే దక్కుతుందో అలాంటి గౌరవం అనేది కూడా దక్కని పరిస్థితి అనేది కూడా ఉంది. కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు కూడా పడిగాపులు పడాల్సిన పరిస్థితి. 1-2 సార్లు అయితే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చినప్పటికీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ప్రవీణ్ ప్రకాష్ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అపాయింట్మెంట్ తీసుకోకుండా నన్ను ఎందుకు ఢిల్లీకి పిలిచారని చెప్పేసి గరంగరమైన పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో మన ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సిపి రాధాకృష్ణన్ గారు టీడీపీ దగ్గరకు వస్తే వీళ్ళు వైసీపీ బ్యాచ్ ఆయన దగ్గరికి వెళ్ళి యునానిమస్ గా మద్దతు ప్రకటించడం అనేది కూడా జరిగింది. పరిస్థితుల్లో జేపీ నడ్డా ఈ స్టేట్మెంట్ కాదు, ఇంకా ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమనే పరిస్థితి కూడా లేదు, ఏం అనరు అనేది ఢిల్లీ స్థాయి వర్గాల్లో జరుగుతున్న చర్చ. రైట్.